ఖతర్నాక్ కామెడీ షో. ఆర్టిస్ట్ గా మమ్మల్ని గుర్తించరా? కృష్ణానగర్, ఇంద్రనగర్ గడ్డ మీద ఏళ్ల తరబడి తిరిగాం, ఒక్కడు కూడా ఆర్టిస్ట్ గా గుర్తించలేదు. ఇప్పుడు గుర్తిస్తున్నాం. అందుకే మూకుముడిగా ఆత్మహత్యలు చేసేసుకున్నాం. అసలు ఆర్టిస్ట్ అంటే ఏంటి రా బాబు? ఆర్టిస్ట్ అంటే మొహంలో కదలికలు ఉండాలి, హావభావాలు మొహంలో పలికించాలి, నవరసాలను పీల్చి పిప్పి చేయాలి. మొత్తంగా నీలా ఉండకూడదని ఒక మాట చెప్పొచ్చుగా. కృష్ణానగర్ వచ్చిన కొత్తలో నేను రోజు రాత్రి నీళ్ళు తాగి పడుకునేవాడిని. అదేంటనా, తినడానికి భోజనం కూడా లేదా? అంటే భోజనం చేసిన తర్వాత నీళ్ళు తాగేవాడిని. మొన్నటికి మొన్న ఎలక్షన్ లో ఢిల్లీ వాళ్ళు సీట్ ఇస్తానన్నా కూడా నేను వద్దని చెప్పాను తెలుసా? అంటే ఎల్కేజీ సీట్ నాకెందుకు ఈ వయసులో వద్దన్నా. రామ్ ప్రసాద్ పొందుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే ఆర్టిస్ట్ అవుతాను ఇండస్ట్రీకి వస్తాడు, కానీ నేను ఎంబీబీఎస్ మధ్యలో వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాను. 3వ తరగతిలో ఆపేశా. నిన్న 9 గంటలకు ఏమైందో తెలుసా? ఏమైందన్నా? చీకటి అయిందిరా. బాబు నువ్వెందుకు చచ్చిపోయావు బాబు? నేను గెటప్ సీన్ కన్నా గొప్ప ఆర్టిస్ట్ అవుతున్నాను. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నన్ను చంపేశారన్నా. నువ్వెందుకు చచ్చిపోయారా? ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎదగాలంటే కదా, నేను ఎదగలేక చచ్చిపోయానన్నా. నువ్వురా? నాకంటే ముందే పుట్టాడు, ఆడే ఎదగలేదు, నేనేలా ఎదుగుతానన్నా. మరి ఈడలో చచ్చిపోయారా? అంటే ఆడెక్కడ ఎదుగుతాడని చెప్పి నేనే చంపేశా. మనం రక్తం తాగాలి చచ్చిపోయిన తర్వాత. ఈ ప్రపంచంలోనే స్వచ్ఛమైన రక్తం ఉన్నవాడు ఒకే ఒకడు ఉన్నాడు. వాడి రక్తం తాగితే మనకి నటన అనేది నరాల్లోంచి ఉద్భవిస్తూ ఉంటుంది. వాడు మామూలోడు కాదురా, బుల్లెట్ భాస్కర్. సరే సరే సరే, ఎవడో డైరెక్టర్ వస్తున్నాడు, పద దాక్కుందాం. బాబు హీరో గారు, మీ సినిమా కోసం 10 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన శ్మశానం సెట్ వేయించాను. ఆర్టిస్ట్ లో రండమ్మా. బతుకున్నప్పుడు ఎవడు మనల్ని ఆర్టిస్ట్ గా గుర్తించలేదు, కనీసం చచ్చిపోయిన తర్వాత ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకుందాం. సొల్లు ఆపుతారా? రండి, మీ అందరికి కోఆర్డినేటర్ ఎవడు? ఓకే 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 బాబు, ఫస్ట్ సీన్ స్టార్ట్ చేసేద్దాం. లవ్ ప్రపోజల్. రా బాబరా, డైలాగ్ లైన్ నేర్చుకున్నావు కదా. ఫస్ట్ మీరు ఓపెనింగ్ లో ఏంటి రాధా ఏమైంది అనాలి. ఆ తర్వాత కంటిన్యూషన్, నువ్వు గాఢంగా ప్రేమించావు, అది యాక్షన్. రాధా ఏమైంది, ఎందుకు ఇలా చచ్చిపోయి నువ్వు అసలనే? ఇదిగా కాపీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మన ప్రేమను గెలిపించుకుందామని నేను చచ్చిపోయాను. ఏంటిది, ఏం చెప్పాను నీకు? లవ్ ప్రపోజల్ సీన్ అని చెప్పానా? నన్నే కొడతావా? నా డైరెక్షన్ నువ్వు తిరగబడతావా? ఈ యాక్టింగ్ అంతా అక్కడ చూపించాలి. ఇవన్నీ ఎప్పుడో విఠలాచారి సినిమాలో చూసాం. నువ్వు అనగానే బ్లాస్ట్ వచ్చింది, నాది చూస్తావా? చూడు వసా టెంగర బొచ్చి, ఇంకా టేకే ఓకే అవ్వలేదు, 2 బ్లాస్టులు బొక్క. బాబు కూల్, బాబు కూల్ బాబు. ఏం కూల్ అండి బాబా, కాళ్ళు చేతులు వణికిపోతుంది. ఏం పెర్ఫార్మెన్స్ అండి అదే. తమ్ముడు ఎవడు? ఎరారా, మీకు అందరికి ఒకటే యాక్షన్. నువ్వు హీరోయిన్ తమ్ముడివి, హీరోయిన్ నీ మీద ఆవహించింది, అది హీరో గారి మీద చూపించాలి. చెప్పు చెప్పు. డైరెక్టర్ కి రెస్పెక్ట్ లేదా? వైరు కడితే ఎవడైనా ఊపుతారండి. రాబే ఏట్రా, ఎక్కడున్నారా మీరు? ఇంకాను చెప్పు. యాక్షన్. బావా, నేను బామ్మర్తలు కాదు బావా, నేను రాతని చచ్చిపోయి వీడి శరీరంలోకి తూరాను బావా. ఇక మరి ఎప్పుడు విడదీయలేరు బావా, విడదీయలేరు. ఎందుకండి వాడు కొడుతున్నారు? వాడే తప్పు చేయలేదు, వాడు ఏ తప్పు చేయలేదు. గుర్తించరా, గుర్తించండి, గుర్తించరా. గుర్తించ
గుర్తించండి రా, నన్ను డైరెక్టర్ ని గుర్తించండి రా. అబ్బాయి విలన్ ఎవరు నువ్వు? నువ్వు అమ్మాయిని ప్రేమించావు, కానీ అమ్మాయి హీరోని ప్రేమించింది. సప్త సముద్రాలు దాటిన తర్వాత కూడా నిన్ను నేను పట్టుకోగలను. ఓకే అంతే. యాక్షన్. ప్రియా, నేను నిన్ను ప్రేమించాను, నిన్ను విడిచి నేను ఉండలేను. సప్త సముద్రాలు దాటినా కూడా నీ వెనకాల వస్తా. ఐ లవ్ యూ ప్రియా, ఐ లవ్ యూ. మీరున్నాను బాబు. నువ్వు హీరోరా, నువ్వు విలన్. హీరో ఉన్నాడు కదా, నీది విలన్. బాడీ లాంగ్వేజ్ కావాలి. మామూలుగా కాదు, మీకు టెంగర్ గా యాసాలు వస్తున్నారా మీరు? అన్నయ్య ఎవడు ఇందులోనూ పెద్దన్నయ్య. నువ్వేనా చేస్తావా? నువ్వు భయపెట్టాలి. ఎవరిని? హీరో గారిని. బూచి బూచి చిచ్చి. అసలు ఆడినంటే అయిపోయిందా? నువ్వు ఇక్కడి నుంచి ఎలాగంటే పైకెళ్ళింది, మనం ఏమీ అనక్కర్లేదు. ఇలా తిరిగి 1 2 3 అంటే అది పైకి వెళ్తాయి. చూస్తావా? 1 2 3. ఇది డైరెక్టర్ బాబు. లాస్ట్ అండ్ ఫైనల్ క్లైమాక్స్. ఓకే, మీరు ఆ బాక్స్ లో పడుకోండి. ఈ బాక్స్ లోనా? ఇప్పుడు నువ్వు నేను యాక్షన్ చెప్పగానే వెళ్ళి ఆ పెట్రోల్ ఉన్న హీరో గారి మెడ ఇలా చెప్పాలి. నేను సీజీలో తిరిగినట్టు వేసుకుంటా. ఓకే, ముందు క్లోజ్ తీస్తా. రెడీ, క్లోజ్ క్లోజ్ క్లోజ్. యాక్షన్. ఇంతకుముందు పంజాబ్ లారీ నడిపేవాడివా? డ్రైవింగ్ ఏంట్రా? చెప్పింది సరిగ్గా చెయ్. యాక్షన్. సీజీ వర్క్ చేసుకుంటాను, మెడ ఎలా తిప్పరన్నాను. కోడి మెడ తిప్పినట్టు తిప్పేసావు కదరా. హీరో గారు, హలో, షూటింగ్ లో ఉన్నానని మీకోసం వెయిటింగ్. మీరు ఎక్కడ ఉన్నారు? ఖైరతాబాద్ శ్మశానంలోనా? నేను పంజాగుట్ట శ్మశానంలో ఉన్నాను. షూటింగ్ ఎక్కడ కదా? అక్కడ. మరి వీళ్ళంతా ఎవరు? ఖతర్నాక్ కామెడీ షో. భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. వన్స్ మోర్. ఆయాసం వస్తుందన్నా. అబ్బా ఒరేకే ఉత్తరాన ఒకే ఒక వైన్ షాపు, దారికి దక్షిణాన ఒకే ఒక మటన్ షాపు. చొక్కేసి మొక్క నమలరా ఓ చిన్నవాడ, మనకంటే చూపులెవరు లేరురా. ఒరేకే అలా వెళ్ళిపోతున్నాను. కొత్త బండి పోతుంది. బండి కొత్తగా మాకు తెలుసు. కొత్త బండి అండి. తీస్తాను తీస్తాను. నాకు ఎలా తీయాలో తెలుసు. తాళం తీసుకోండి. అయినా బండి వెళ్తుంది, అయినా బండి వెళ్తుంది. హలో, బండి తీయ సైడ్కి. కొత్త బండి సర్వీసింగ్ కూడా చేయలేదు ఇంకా. వదండి. వదిలేండి. ఎందుకు వదలేవు? నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, అల్సర్ ఉంది. సరే, మొన్న నాదేదో వచ్చింది కూడా. నేను కొంచెం బీపీ తగ్గిందా చూద్దాం. నించోండి. రేయ్, దిగరా బండి. గట్టిగా వద్దు, గట్టిగా తీసుకెళ్ళి. సార్, మీడియా వాళ్ళు చూస్తున్నారు, అలా పట్టుకోకూడదు. లేకండి, ఒక్కసారి ఊదేయండి సార్, పంపించేస్తా. ఒక్కసారి ఊదండి. వదిలేనంటే ఒక్కసారి. పిల్లం పిల్లలు పరువు పోతుంది. ఆ విషయం తాగేటప్పుడు ఉండాలి. మీరు మందు తాగారా లేదా? తాగినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదు. ఏమనుకోవచ్చు ఏమనుకోవచ్చు.
బండి అక్కడ పోయారు ఎక్కడ ఆపు ఏ మీదే ఆ? మీదే మీదే నువ్వు వేసుకొచ్చావుగా ఆ? బండి తీసుకొని రారా ఇటు బండి ఎవరిది బండి మీదే నా బండి ఏంట్రా ఇప్పుడే కదా నువ్వు వేసుకొచ్చి అక్కడ స్టాండ్ వేసావు అది అక్కడంటే అట్లా అట్లా మర్యాదగా చెప్తున్నాను ఊతు అలవాట్లేదు అలవాటు లేకపోవడం ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా ఇదేమైనా చెడ్డ అలవాట మందు తాగడం అలవాటు లేకపోవడం ఏంటి నీ సిగరెట్ అలవాటుందా లేదు తాగుతావా అలవాటు లేదని చెప్తున్నానా నాకు ఇది అలవాట్లేదు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఈ టైంలో టెంపుల్ ఒకసారి వదలండి సరిగ్గా నుంచో తాగలేదా తాగను. ఊదైతే ఊదరంట అంటావేరా ఊదు పట్టుకోండి ఊదు ఇక్కడ ఊదు పైపులో సైడ్ తీసుకెళ్ళి ఇద్దరు ఇగో నువ్వు ఒక హోల్డ్ ఆన్. నువ్వు అక్కడ వైన్ షాప్ పెట్టి ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే ఎట్లా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుకోదు అంతగా తాగాలనుకున్నాడు డ్రైవర్ పెట్టుకోలేవా నేను తాగి మళ్ళీ వాడికి తాగిపించి డ్రైవింగ్ కష్టం. వాడికి తాగి పీకుండా నెలకి జీతం ఇచ్చి డ్రైవర్ని పెట్టుకోవచ్చు కదా ఆ జీతం ఇచ్చిన రోజు తాగుతాడుగా. చెప్పు ఏయ్, ఏంట్రా వాగావు ఇప్పుడేమన్నావు చెప్తున్నా స్టార్ ఉండు అని చెప్తున్నా. నిజంగా తాగావా లేదా తాగలేదని ప్రూవ్ చేసుకో వదిలేస్తా టూ టేబుల్ చెప్తా. చెప్పు టూ 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 10s are 20. మళ్ళీ చెప్పు ఇంకోసారి చెప్పు నాకు అర్థం కాలేదు ఇంకోసారి చెప్పు టూ 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 టూ. టూ చెప్తావా లేదా టూ టేబుల్ చెప్తే వదిలేస్తా కరెక్ట్ గా చెప్పు Yes, sir. Hey! Lewat bu. సైడ్ దే వేస్ట్ కేసులు నెక్స్ట్ బిల్ పిచ్చండి అయ్యా నెక్స్ట్ రామన్ హలో హలో సార్ తాళం. ఇవ్వరు అబ్బా అయ్యబ్బా ప్లీజ్. ఏయ్ బండి ఇచ్చేయండి తాళం ఉంచుకోండి. ఏంట్రా ఇది మీరు మారరా ఒక్కొక్కడు పోలేరమ్మ జాతరలో బలివడానికి వెళ్ళి మేకపోతుల్లా ఆ బొట్లేంట్రా ఎవడైనా బండికి వెనకాల సీట్లో కూర్చోవాలి ముందు కూర్చున్నావేరా చీమలు దోమలు అడ్డొస్తే నరికేయడానికి బండి ఎవడిచ్చాడ్రా మీకు షోరూమ్ ఇచ్చాడు. ఈ రాత్రిపూట ఎక్కడి నుంచి వస్తున్నారు రోడ్డు మీదకి వెళ్ళి ఊరికి వచ్చావా చెప్పరా ఎక్కడి నుంచి వస్తున్నారు నైట్ ట్యూషన్ ఏ చూస్తున్నారా ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారా హిస్టరీ కథం మర్చిపోవద్దని హిస్టరీ నేర్చుకుంటున్నా. మీరు అర్ధరాత్రి పూట ట్యూషన్కి వెళ్ళి వస్తున్నారా ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారా నువ్వు హిస్టరీ హిస్టరీ అలెగ్జాండర్ ఎప్పుడు వచ్చారా ఇండియాకి అర్ధరాత్రి అర్ధరాత్రి పూట కాదురా ఒక డే టు టైం ఉంటది బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నేర్పేనికి. అందుకు వచ్చారా బ్రిటిష్ వాళ్ళు ఆహా, ఆ? ఆహా. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు నా సైజుకి నేను ఎత్తలేను నువ్వు ఎత్తు. చైనాలో బాగా పండేది ఏంటి జనాభా జనాభా ఏంట్రా చెక్ చేసుకో మనకంటే జనాభా ఎక్కువ అక్కడే ఉంటది. ఆ? నువ్వురారా నువ్వే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వెళ్తున్నారా కంప్యూటర్ కంప్యూటర్ ఎక్సెల్ అంటే అది నాది కాదు మా అన్నది. నాది డబుల్ ఎక్సెల్. దేని గురించి చెప్తున్నారా నా డ్రాయర్ గురించి నా డ్రాయర్ గురించి. రా ఏంట్రా తాళం. ఊదు పరపరపం పరపరపం. ఏం చేస్తుంటారా నువ్వు హారన్. హార్న్ రిపేర్లు చేస్తుంటావు ఊతావా ఊదు ఊదురా నువ్వే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారా కామన్ సెన్స్. ఎన్నాళ్ళకరా నీకు తెలియాల్సిన సబ్జెక్ట్ నేర్చుకుంటున్నావు నాకు ఇది- సత్తే సన్నెత్తగా సత్తే. సరే కామన్ సెన్స్ నేర్చుకుంటున్నావు కదా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా చెప్పు మీదే. ఎండాకాలంలో ఎందుకురా చెమటలు పడతాయి వర్షాకాలం పడితే కనిపించావు కాబట్టి. ఒక వస్తువు పైకి సిరితే మళ్ళీ ఆ వస్తువు ఎందుకురా కింద పడుతుంది పైన క్యాచ్ పట్టడానికి ఎవడున్నాడు కాబట్టి. అరే అవన్నీ అనవసరం కానీ ఊదు ఊదా. ఎందుకు వదు ఊపిరి వదులు ఓన్లే హలో బ్రదర్ ఒక్క నిమిషం ఆగు నువ్వు రా. వదిలే. పన్ను వదిలేయాలరా డ్యూటీ నేను చేయాలి నువ్వు చేస్తావా కానిస్టేబుల్స్ వదలాలండి వీడికి భగవంతుడు ఇచ్చిన 6 హోల్స్ క్లోజ్ చేయండి ఒక్క హోల్ మాత్రం వదలండి ఎలా వదలడో నేను చూస్తా మై
గాడ్ 186. వీడిని వాడిని ముగ్గురిని సెల్ వేసేయండి. ఆయన కదా సార్ తాగింది. అలాంటి తాగుబోతులు వెనకాల తిరుగుతున్నందుకు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నందుకు లోపల వేస్తున్నారా? ఓకేనా? రేయ్, నువ్వు ఒక్కడ మిగిలే ఊదు ఊదు. ఈయన కూడా ఆల్ హోల్స్ బంద్ చేయండి. 56. మానేస్తాను నేను. మానేడు కాదు, తీసుకెళ్ళండి స్టేషన్ తీసుకెళ్ళండి. అన్నా, చెప్పురా. కరెంటు బిల్లు కట్టలేదని కరెంట్ వాడు ఫ్యూజ్ తీసుకెళ్ళాడు కదన్నా, పెట్టుంటాడా? పెట్టలేదురా. ఏసీ పనిచేయదనే. కాదన్నా, మరి ఏంది బే? ఫ్రిడ్జ్ లో తలకాయ కూర పెట్టాను, ఈ పాటికి పాసిపోయి ఉంటానన్నా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? जबरदस्त खतरनाक कॉमेडी शो. ఇంకా ఎంతకాలం అని పార్కుల్లో తిరుగుతాం? పెళ్లి చేసుకుందాం డార్లింగ్. అప్పుడే పెళ్ళా? మొన్ననే నేను ఇంటర్ పాస్ అయ్యాను, డిగ్రీలో జాయిన్ అవ్వాలి, ఉద్యోగం రావాలి, అప్పుడు కదా మన పెళ్లి. మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మా నాన్న నెలకి ₹1,00,00,000 సంపాదించిన వాడికే నన్ను ఇచ్చి పెళ్లి చేస్తాడంట. What do you mean? నెల రోజుల్లో ₹1,00,00,000 సంపాదిస్తే నిన్ను పెళ్లి చేసుకోవాలన్నాడంటే దిస్ ఇస్ మై ఓపెన్ ఛాలెంజ్. నెల రోజుల్లో ₹1,00,00,000 సంపాదిస్తా, నీ మెల్లో తాళి కడతా. ఇట్ ఇస్ మై ఛాలెంజ్. రండి బాబు రండి, భాస్కర్ బంపర్ డ్రా, ఏదైనా తగలొచ్చు. భాస్కర్ బంపర్ డ్రా, ఇక్కడ ఏదైనా తగలొచ్చా? ఏదైనా తగలొచ్చు. ఎలాగైనా ₹1,00,00,000 కొట్టాలి. టేక్ ఇట్ దిస్ మనీ. స్వైప్ చేయండి. ఓ మై గాడ్, ఏమొచ్చింది? మీరు పిల్లాన్ని గెలుచుకున్నారు. ఎవరా నాన్న నీకు? ఏయ్, హలో. లాటరీలో ₹1,00,00,000 గెలిస్తే తీసుకుంటారు. పిల్లాడు వచ్చాడు సార్, తీసుకెళ్ళండి. ఒరేయ్, ఇప్పుడే లాటరీలో గెలుచుకుని నాన్న అంటావేంట్రా? నాకు ఇంకా పెళ్ళే కాలేదురా. నువ్వు అమ్మ కావాలి నాన్న. ఒరే, నాకు పెళ్ళే కాలేదురా. మొగుడా అంటే అమ్మ కావాలంటావేంట్రా? నాకు అమ్మ కావాలి. ఏయ్, ఏయ్. నాన్న, అమ్మ లేకపోయినా గానీ తమ్ముళ్ళన్న చెల్లినన్న కావాలి నాన్న. నేను చిన్న కుర్రాన్ రా, పెళ్ళి అవ్వలేదు. ఇంట్లో ఉండు. అలిగాడు పాప. రండి బాబు రండి, ఆలస్యించిన ఆశాభంగం, ఏదైనా తగలొచ్చు. ఈసారి ఎలాగైనా సరే ₹1,00,00,000. హాయ్ సార్, హాయ్ 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 హాయ్. ఎన్ని టికెట్లు కావాలి ఇవాళ? 1. సార్ మీ చేతితో స్క్రాచ్ చేయండి. ఓ మై గాడ్, అచ్చు మీ ఆకారంలో నేను ఒక పిల్లాడు వచ్చాడు. భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి, అదేదో లక్ష్మి. ఒరే, ఎక్కడైనా కార్లు వస్తాయి, బంగారం వస్తుంది, డబ్బు వస్తుంది, పిల్లలు రావడం ఏమిట్రా? సార్ అక్కడ ఏం రాస్తుంది? ఇక్కడ ఏదైనా తగులొచ్చు అంది. మరి ఏదైనా తగలొచ్చు అంటే ఇది తగిలిందే. ఏం చేసుకోమంటావు ఇది? ఎవరు గోకాడు? నేను గోకాడు, నువ్వు గోకావా? నేనే గోకాను. ఏదొస్తుంది ఇవ్వాలకా? రేపు ఉదయం వీడు సచిన్ టెండూల్కర్ అయ్యి కోట్లు సంపాదించి పెడితే ఎవరు తీసుకుంటాడు? పెళ్ళైందా? అవలేదు. కష్టపడాల్సిన పని లేదు. కొడుకు, చిన్న కూతురు, నడు కూతురు, కూతురు, మంచి కూతురు. అమ్మా, నాకు ఆ చూడకు, నా పోరు అనుకుంటాడు. ఒరే, నీది ఏమైనా లాటరీ కొట్టా, ప్రసూతి కేంద్రమా? వరుసగా వచ్చేస్తున్నా. రండమ్మా రండి. అన్నయ్య, అప్పుడు తమ్ముళ్ళని తమ్ముడిచ్చావు, చెల్లెళ్ళని 7 చెల్లెల్నిచ్చావు. పెద్ద చెల్లికి పెళ్లి చేయాలి నాన్న. ఒరే, వీళ్ళందరికీ అన్ని చెయ్యాలంటే నేను ఏదైనా బ్యాంకుకు బొక్కయ్యాలి. ₹1,00,00,000 వస్తుంది అనుకుంటే అగ్నిపర్వతం బద్దలైన ధావాలాగా వచ్చేసారు మీరు. సర్లే కానీ నాన్న, మమ్మల్ని పొంగుడు తుంకుడు ఆట ఎక్కించు. ఆడుకోండి. నీతో ఆడుతావు. బొంగుళ్ళు దూకుళ్ళే కావాలి, నాతో ఆడాలి. నాన్న అయిపోయింది. అందరూ ఇంట్లో ఉండండి. దండి చెమ్మచెక్క ఆడుతుంది. దండి చెమ్మచెక్క, చాలా చేసి ముగ్గా.
సార్లు దెబ్బ అయిపోయాము. ఏమో ముచ్చటగా మూడోసారి అదృష్టం హై స్పీడ్ లో రావచ్చేమో. ఏ భాస్కర్ పంపట్రా. సార్ ఏంటి మళ్ళీ వచ్చారు? మళ్ళీ అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నాను. అవునా? అయితే తీయండి సార్, 500 రూపాయలకు ఒకటే టికెట్. సార్ మీ లక్కీ నెంబర్ ఎంత? 9. ఓ మై గాడ్. ఓకే, అప్పారావు గారికి ఏ ప్రైజ్ వచ్చిందో చూద్దాం. కమాన్ అప్పారావు గారు, మీ లక్కీ నెంబర్ వచ్చింది. రండి రండి రండి. నాన్న అన్నారంటే బాగుండదు, పిల్లలని చూస్తున్నారు. రండి రండి ఒరే ఒకడా. సరే 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 సైలెంట్, అందరూ సైలెంట్ గా ఉండండి. ఏమైంది బాబుకి? ఏమైందిరా? దండి లైన్ లో ఉండండి. కొద్దిగా చిన్నోడిని ఎక్కించరా. నేనే చిన్నోడు ఇక్కడ. నువ్వు దగ్గర నాన్న నీకు రెస్ట్ కావాలి కదా నాన్న, నువ్వు పడుకున్నాను. ఇక చాలు చాలు చాలు, పదండి నాన్న పడుకున్నాడు. పదండి పదండి. ఎవరు వచ్చినా లైన్ లో రమ్మని చెప్పు. అందరం స్నానానికి వెళ్తున్నాం. ఎవరు వచ్చినా ఈ చెయ్యి మాత్రం దించొద్దు, అర్థమైందా? ఓకే. ఏ పాప అట్లేగు. నీ పేరు అయితే అమ్మా ఒక అర్జెంట్ ప్లీజ్ వెనక్కిరామ్. పిల్లలు మీ అందరికి బొమ్మలు తెచ్చండి. రండి తీసుకోండి. అప్పి వీళ్ళంతా ఎవరు? అదే ఎవరంటే నాన్న. ఎవరప్పి వీళ్ళంతా? వీళ్ళంతా లాటరీలో వచ్చిన పిల్లలు. ఎవర్రా మీకమ్మా? అంటే ఎంతమంది ఆడపిల్లల బతుకులు నాశనం చేసావో. చిచ్చి, నీ మొహం నాకు చూపించుకో. మరి మీ అమ్మల కడుపుల మాట లాటరీలో వచ్చింది కాకుండా అమ్మా నాన్నని కమిట్ అయిపోయారేట్రా మీరు? సోంబేరు ఎలా రాదా? నిజంగా చెప్పరా మీ నాన్నవుడు? చెప్పు, మీ నాన్నవుడు? కాదురా, మీ నాన్నవుడు లాటరీ ఓడు. పిల్లలు కమాన్, మీరందరూ ఎలా నా వెనక్కి వచ్చేయండి. భాస్కర్ పంపట్రా. హలో హలో. ఏంటి సార్ ఫ్యామిలీతో అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఫారెన్. అయ్యో ఫారెన్ కి ఎందుకు సార్ డబ్బులు ఖర్చు పెట్టడం? మన దగ్గర గోకండి, టూర్స్ కూడా ఫ్రీ ఉన్నాయి మన దగ్గర. నీకు బాగా గోకి అలవాటు ఉంది కదా. పిల్లలు వెనక్కి వెళ్ళండి అమ్మా. మీరు గోకమంటారు, నన్ను గోకుతారా? లేదండి, నాకు వచ్చి రావటం లేదు, మీరే గోకండి. ఓకే. ఓ మై గాడ్, ఓ మై గాడ్, యు గెట్ ఎ గుడ్ లక్కీ ప్రైజ్ బ్యాన్ 1 crore rupees. ఐ డోంట్ నో, ఆ లోపల ఓపెన్ చేస్తే కానీ తెలియదు. కమాన్ కమాన్ కమాన్. సూపర్. చూడండి సార్. బాబు ఇప్పుడు ఎంతమంది వచ్చారు? నాకు తెలిసి ఒక 15 మంది తగిలేరు. కంగ్రాచులేషన్స్. చెప్పరా వీళ్ళందరూ ఎవర్రా? మా బాబు. మీ బాబు? నా పిల్లలే సార్. ఇంతకీ నువ్వేం చేస్తావు బే? ఏ ఉద్యోగం లేదు సార్. ఏ ఉద్యోగం లేదని ఇదే ఉద్యోగమా? నాకు పెళ్లి కాలేదు. అమ్మాయి తండ్రి ఏమో ₹1 కోటి ఛాలెంజ్ ఇచ్చాడు, నీ దగ్గరకు వస్తే ఎంతమంది సరంజామాని ఇచ్చావంటా నువ్వు బోసిడికే. మీ నాన్న వీడియో వెళ్ళిపోండి. ఒరే మీరెక్కడ తగారా? ఒరే నాకు పెళ్లి కాలేదురా, మీ నాన్నాడు. వెళ్ళండి.
నాన్నకి ప్రేమతో, నాన్నకి ప్రేమతో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. పండక్కి ఇంటికి వెళ్దామండి. నాకు ఆఫీస్ తో పనుంది జానకి. మొన్న ట్రంక్ కాల్ వచ్చింది. నిన్న అమ్మ నాన్న ఉత్తరం రాశారు. తప్పదండి, వెళ్ళాల్సిందే. జానకి 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 జానకి. ఏమండి, కుదురుతుందా కుదరదా? కుదురుతుంది, పద. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగిందేనా. పిల్లలేరి అరుగో మాటలోనే వస్తున్నారే. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే. అన్నయ్య నువ్వివ్వు. నువ్వే పెద్దవాడివి నువ్వివ్వు. నువ్వు ఇవ్వచ్చుగా. మొదటి జీతం తీసుకొచ్చి అమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తాననేది నువ్వు కాదు. ఆ జీతంతో నాన్నగారికి పంచుకుంటాననేది నువ్వు కాదు. తాతకి కంటి ఆపరేషన్ చేస్తాననేది నువ్వు కాదు. నోర్ముయ్! మొదటి జీతం తీసుకొచ్చి అమ్మకి పట్టు చీర కొనిపెడతానని నువ్వు కాదు, నాన్నకి పంచలాంచి కూర్చోబెడతానని నువ్వు కాదు, వీరిద్దరిని ఆనందంగా చూసుకుంటానని నువ్వు కాదు. నువ్వు కాదు. నువ్వు కాదు. నువ్వు కాదు. నువ్వు కాదు. నువ్వు కాదు. పండ్రా ఎవరో ఒకరు ఇవ్వండ్రా. నా జీతం రూపాయి పావాలి. నా జీతం కూడా రూపాయి పావలని. ఒరే నాయనా, ఈ రోజు మన ఇంటికి పండక్కలు వస్తుంది. చేసుకో. నువ్వు చేసుకో. నువ్వే చేసుకో. ఏ పాల గ్లాస్ తో అమ్మాయి శోభనం గదిలో ఎదురు పడుతుంటే చూడాలని ఆశపడింది నువ్వు కాదు. ఇంటికి కోడలు తీసుకొచ్చి దీపం పెట్టాలని ఆశించింది నువ్వు కాదు. అమ్మకి ఇంటి పని వంట పని సాయం చేస్తుందని ఆశలు కల్పించింది నువ్వు కాదు. ఏ ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మ పక్కన నిలబెడతానని చెప్పింది నువ్వు కాదు. నువ్వు ఏమేం చేస్తున్నావో చెప్పుకోలేనంత ఇబ్బందిలో పడుతున్నా అది నువ్వు కాదు. 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 పండగంటే మీ పెళ్లిళ్ళు కాదురా, మన ఇంటికి అల్లుడు గారు వస్తున్నారు. అన్నయ్య డిబ్బి తీసుకురా. ముగ్గురి జీతం రూపాయి పావాలా, రూపాయి పాలు, ఇదో రూపాయి పాల, మొత్తం 3.30. చూడండి అబ్బాయిలు, అల్లుడికి ఎటువంటి లోటుపాట్లు జరగకూడదు. సరేరా. ఏ లోటుపాట్లు జరిగినా సరే ఈ తల్లి చచ్చిపోతుంది. అబ్బా! ఏ లోటుపాట్లు జరగనివ్వనని నాకు మాటివ్వండి. అమ్మా అమ్మా, బాగున్నావా? గారు బొమ్మ వచ్చావా? అల్లుడు గారు నమస్కారం. నమస్కారం అత్తయ్య గారు. అల్లుడు గారికి కుర్చీ వేయండి రా. రండి బా. ఏమిటి బావా, రాకరాక అల్లుడు ఇంటికి వస్తే ఇలాంటి చెక్క కుర్చీ వేస్తారా? ఇది మామూలు కుర్చీ కాదు. మా తాత చెక్క, మా నాన్న చెక్క, మా తమ్ముడి చెక్క, నా చెక్క, ఇలా చెక్క 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 కలిపితే వచ్చిన చెక్క కుర్చీ బాబా. పేరుకి మేము పేదవాళ్లే కావచ్చు, ఆత్మాభిమానంలో గొప్ప వాళ్ళం బాబు, గొప్ప వాళ్ళం. బావగారికి తాగడానికి ఏదైనా ఇవ్వండిరా. తీసుకో బాబా. ఏమిటి బావా, ఉత్తి మంచినీళ్ళు ఇస్తావా? ఈ అల్లుడికి ఇదేనా మర్యాద? అది మామూలు మంచినీళ్ళు కాదు బాబా. మా తాత చుక్క, మా నాన్న చుక్క, మా తమ్ముడి చుక్క, నా చుక్క, ఇలా చుక్క 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 కలిపితే వచ్చిన గుక్కెడు నీళ్లు బాబా. బాబు పేరుకి మేము పేదవాళ్ళమే కావచ్చు, ఆత్మాభిమానంలో గొప్ప వాళ్ళం బాబు, గొప్ప. బావా ఎండల పని వచ్చారు, ఏమైనా తినడానికో ముద్ద పెట్టండి రా. తీసుకోండి బావగారు. ఏమిటిది, గుప్పిడి అన్నవా? ఇది మామూలు ముద్ద కాదు. మా తాత ముద్ద, మా నాన్న ముద్ద, మా అన్న ముద్ద, నా ముద్ద, ఇలా ముద్ద 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 కలిపితే వచ్చిన గోరు ముద్ద బావగారు. బాబు పేదరికంలో మేము ఉండొచ్చు, కానీ ఆత్మాభిమానంలో గొప్ప వాళ్ళం బాబు. అన్ని ముద్దలు నాకే పెడితే మరి మీకు? మీ నోట్లో ముద్ద పడితే చాలు బాబు, మా కడుపు నిండినట్టే. పండగకి అల్లుడు వచ్చాడు, ఏదన్నా నాటుకోడి లాంటిది ఏదన్నా కోసారా లేదా? తీసుకోండి బాబు. ఇదేంటి బొక్కొచ్చింది? అది మామూలు బొక్క కాదు. మా తాత ముక్క, మా నాన్న ముక్క, మా అన్న ముక్క,
నా ముక్క ఇలా ముక్క 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 కలిపితే వచ్చిన సింగిల్ చికిరి బొక్క. బాబు పేరుకి మేము పేదవాళ్ళమే కావచ్చు, ఆత్మాభిమానంలో మేము గొప్పవాళ్ళం బాబు. సరే గాని అల్లుడు వచ్చారు, కొత్త బట్టలు ఏమన్నా? కొత్త బట్టలు నా కోసం కొత్త చొక్కా తీసుకొచ్చావా? ఇదేమిటి రంగులు రంగులుగా ఉంది? ఇది మామూలు చొక్కా కాదు బాబు. మా తాత గుడ్డ, మా నాన్న గుడ్డ, మా తమ్ముడి గుడ్డ, నా గుడ్డ, ఇలా గుడ్డ 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 కలిపితే వచ్చిన చొక్కా గుడ్డ బావా. మేము పేరుకు పేదవాళ్ళమే కావచ్చు కానీ ఆత్మాభిమానంలో గొప్ప వాళ్ళం బాబు. ఇంత కటిక పేదరికంలో ఉన్నప్పుడు ఇంటికి అల్లుడిని ఎందుకు పిలిపించారు? చెప్పండి చెప్పండి. ఏమే జానకి, ఏమండి ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి లేదు, వెళ్ళిపోదాం పద. ఆగు బావా, చూసావమ్మా వద్దు వద్దంటున్నా ఈ లఫుట్ గాని చెల్లికిచ్చి పెళ్లి చేసింది నువ్వు కాదు. కాలపారాన్ని ఆరకముందే చెల్లి జీవితాన్ని నాశనం చేసింది నువ్వు కాదు. ఏ మాట్లాడవే? అసలు వాడి స్థాయి ఏంటో కూడా తెలుసుకోకుండా ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసింది నువ్వు కాదు. తన జీవితంలో ఒక ఆనందం కూడా లేకుండా చేసింది నువ్వు కాదు. నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు. ఆపండి. దీని హైట్ కి నా సైజు కి మ్యాచ్ కాదని ముందే తెలిసి దీనికి నాకు అంట కలిపింది నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు. నేను పండక్కి రానని చెప్పినా గాని రమ్మని చెప్పింది నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు. నేను రాను రాను అన్నా గాని ఉత్తరాల మీద ఉత్తరాలు, ఉత్తరాల మీద ఉత్తరాలు రాసింది నువ్వు కాదు, నువ్వు కాదు. పోనీలే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా ఉంటుందంటే ఓ చెక్క, ఓ చుక్క, ఓ ముక్క, ఓ ముద్ద, ఓ సొక్క. నువ్వు కాదురా, నువ్వు కాదురా, నువ్వు కాదురా, నీ చిబ్బడి పోను. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పదా ఒక్క నిమిషం. అల్లుడు వెళ్ళిపోతున్నాడన్నా గాని జేబులో 10 పైసలు కూడా పెడదామని జ్ఞానం కూడా లేదే చూడు. మీరు ఓ మనిషిలా? అన్నయ్య ఆగండి బావగారు, ఇచ్చేయి. బావా ఆ? ఇదిగో బాబా దక్షిణ. ఏమిటి చిల్లరా? 3 ముప్పావల. 3 ముప్పావలా? అది మామూలు చిల్లర కాదు. మా తాత చిల్లర, మా నాన్న చిల్లర, మా తమ్ముడు చిల్లర, నా చిల్లర, ఆఖరికి మా డిబ్బీని పగలగొట్టి మా అమ్మ డిబ్బీ కూడా పగలగొడితే వచ్చిన 3 ముప్పావల బాబా. పేదవాళ్ళమే కావచ్చు, అభిమానులు గొప్ప వాళ్ళం బాబు, గొప్ప వాళ్ళము. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పద వెళ్ళిపోదాం. ఏమ్మా మళ్ళీ పండక్కి వస్తావు కదూ? మళ్ళీ పండుగ. మేము పేరుకు పేదవాళ్ళం కానీ ఆత్మాభిమానంలో గొప్పవాళ్ళం బావా, గొప్పవాళ్ళం. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తరంగంలో ఎవరికి ఎవరు సొంతము. जबरदस्त खतरनाक कॉमेडी शो. సక్కుబాయ్ నువ్వు చాయిస్తే అదో రకం హాయ్. వేసుకున్నా ఘుమా ఘుమా చాయ్ యమ్మా ఫేమస్ ఢిల్లీ టు దుబాయ్. తీసుకున్న సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే అలో చాయ్, సుయ్యి అంటే బల్లో చాయ్. చాలు వదిలే పాపం, చచ్చిపోతాడు అతను. సార్ నేనేం చేస్తాను సార్? కూర్చో, నువ్వు ఎంకరేజ్ చేయకు. ఏమండి ఒక మంచి ఎమోషనల్ సినిమా తీద్దాం అనుకొని డైరెక్షన్ చేస్తున్నా. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కడ? అసిస్టెంట్ డైరెక్టర్ సార్, అప్పారావు గారు, సార్. హీరో సెలక్షన్ అయిపోయిందా? టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. సరే ముందు ఆర్టిస్ట్ పిలిపి. ఆర్టిస్టులు రావాలి, ఎక్కడయ్యా హీరో? హీరో గారు రావాలి.
అబ్బా లక్షల లక్షల సినిమా పెట్టి షూటింగ్ చేస్తే ఎవడండి లొకేషన్ లో? అతనే ఈ సినిమా హీరో. ఏ ప్రొడ్యూసర్ గారు సన్నా నువ్వు? యా 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 యా. కళ్ళజోడు తీసి రామ్మా హీరోయిన్ ఇక్కడ నుంచో లేట్ చేద్దు. బాబు ఇలా రండి. హీరోయిన్ మీకు వచ్చి ఐ లవ్ చెప్తారు, మీరు స్టైల్ గా ఐ లవ్ యూ టూ. ఓకే రెడీ యాక్షన్. నేను ఎంతో కాలంగా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూ అండి. నేను కూడా అదే చూస్తున్నాను. I love you too అండి. ఏంటప్పారావు ఇది? ఈడెందుకు పులకరించిపోతున్నా నాకు అర్థం కావట్లేదు. నాన్న ఐ లవ్ యూ చెప్పగానే నువ్వు ఇలా తిరగకూడదు, ఒక చోట ఉండాలి, కళ్ళల్లో ఎక్స్ప్రెషన్. ఓ పని చేద్దాం సార్, ఒక క్లోజ్ షాట్ వేసి పాడదాం. ఓకే హీరోయిన్ ఐ లవ్ చెప్తుంది, నీ ఎక్స్ప్రెషన్స్. ఓకే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు హీరో నాన్న, చేతులు ఎందుకు అలాగెలా ఉంచా? లోపల కట్టు, లోపల కట్టు. రే బొగడా, నేను కేజీఎఫ్ పడితే నువ్వు 1 kg గాని తీసుకొచ్చావు. కేజీన్నర టాలెంట్ ఉందండి. ఎక్కడ పావు కేజీ కూడా దొరకలేదు నాకు. పెద్ద డైరెక్టర్ భయపడుతున్నాడండి బాబు. బాబు ఇలా పాప రామ్మా. ఐ లవ్ చెప్పిన తర్వాత నువ్వు ఊహల్లో విహరిస్తూ ఉంటావు, నువ్వు జస్ట్ హీరో లాగా తిరుగుతూ ఉండాలి. ఓకే రెడీ కెమెరా యాక్షన్. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా? ఏంటి ఎక్స్ప్రెషన్ ఉంది, ఆ ఫీలింగ్, డాన్స్ అంటారా? ఏం మాట్లాడుతున్నారు? ఏంటండి ఇలాంటి హీరోలను తీసుకొచ్చారు మీరు? టాలీవుడ్ లో ఇంతకన్నా ఎక్స్ప్రెస్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతకన్నా నేను ఇస్తానండి, ఎక్కువ పెట్టండి. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా? తుల్లి తుల్లి తూలి చిట్టి తూలిగల అలుపన్నది రాదా? పూల పొదలలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే రివ్వని తువ్వలానిలో నువ్విలా తేలిపోతుంటే. అరే మోహన్ నీకన్నా బెటర్ వాడు. నువ్వెవడవే? నువ్వు హీరోవి. నీకు డైరెక్టర్ గారు ఎలా చెబితే అలా చెయ్యి, అర్థమైందా? సరేనండి. అప్పారావు ఐ నీడ్ హీరోయిజం ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ హీరోలా నిలబడు. అలాగెందుకు? నాకు ఇలాగే వచ్చండి. సరే సరే రా. పవర్ఫుల్ డైలాగ్ విలన్ దగ్గర. హీరో గారు రండి ఇలా రండి. సీమలో కరువు కాటకాలు, మీరు ఢిల్లీ నుంచి ఎంటర్ అవుతారు. ఆ సీన్ నేను చేసి చూపిస్తాను. ఇది ఇంటర్వెల్ బ్యాంక్ సీన్. రాజారా గారు నిల్చోండి. వేరే శంకర్ రెడ్డి నీ ఇంటికొచ్చా, నీ నెట్టింటికొచ్చా. నువ్వు రమ్మంటే ఏ స్టేట్ కైనా వస్తా, ఏ జిల్లాకైనా వస్తా, ఏ గ్రామానికైనా వస్తా. నరకడం అంటూ మొదలు పెడితే నరుక్కుంటూ పోతా. నేను నరికితే రక్తం పారాల్సిందే. ఓకే మ్యూజిక్ లోంచే ఆ యాక్షన్ నాకు తెలియాలి. రోలింగ్ యాక్షన్. హాయ్ వీరశంకర్ రెడ్డి, నీ ఇంటికి వస్తా, నీ బెడ్రూమ్ కి వస్తాను, నువ్వు ఏ జిల్లాకు రమ్మంటే ఆ జిల్లాకు వస్తాను. నిన్ను నేను నరకడం మొదలు పెట్టాను, కస్త నరికేస్తా, రక్తం కారవలసిందే. కారాల్సిందే పారాల్సిందే. అవన్నీ కాదు అప్పారావు గారు. విజయన్ గారు కూర్చోండి. ఈ ఒక్క డైలాగ్ క్లోజ్ షాట్ చెప్పి క్లోజ్ చేసి. ఓకే వీరశంకర్ రెడ్డి ఇందులో ఉన్నాడు. యాక్షన్. ఏం చూస్తున్నావురా? వీరశంకర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడని చూసి బొక్కలో ఉన్నాడు, బొక్కలో ఉన్నాడు. నీకు అవసరమా? మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఇంత చిన్న పొక్కలో అంత పెద్ద వీరశంకర్ రెడ్డి ఎక్కడ పడతా అండి? తోస్తారు లోపలికి. నీకు అవసరమా? చెప్తా వినవా? డైరెక్ట్ గారు ఇక్కడ చూడమని చూడంతే. ఓకే అర్థమైంది కదా? వీరశంకర్ రెడ్డి అనుకుని డైలాగ్ చెప్పాలి. రెడీ యాక్షన్. ఎమోషన్ ఫేస్ లో. వీరశంకర్ రెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ బెడ్రూమ్ కి వచ్చా, నువ్వు ఏ జిల్లాకు రమ్మంటే ఆ జిల్లాకు వస్తా. నేను నరకడం మొదలు పెట్టానంటే కస్త నరుకుతా, రక్తం కారవలసిందే. ఇలా రా. కెమెరా ఎక్కడుందో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈ బొక్కలో వద్దండి, ఈ సీన్ కట్ చేద్దాం. ఇంకో సీన్కి వెళ్దాం. సాంగ్కి వెళ్ళిపోదాం సార్. సాంగ్ నువ్వు కూర్చో. లేదు కూర్చో, వెళ్ళి కూర్చో. ఎందుకు వస్తారో తెలియదు. ప్రతి వాడు కెమెరా గురించి చెప్పడమే. అమ్మారా విలన్ నిన్ను బంధించాడు. విలన్ దగ్గర చిన్న రొమాంటిక్ సాంగ్. ఓకే ఓకే సార్. కెమెరా యాక్షన్.
ఎక్స్ప్రెషన్ లేదు, ఏం మాట్లాడుతున్నారు? అలాంటి హీరోని తీసుకొస్తారండి ఇక్కడ మీకు? ఆవిడకన్నా ఎక్స్ప్రెషన్స్ ఎవరైనా ఇవ్వగలరా? నేను ఇస్తాను, పెట్టండి సాంగ్. హీరోయిన్ పాత్ర హీరోయిన్ చేస్తుంది, నీకు అవసరమా? నువ్వు హీరోయిన్. వాడు ప్రొడ్యూసర్ గారు అబ్బాయి, రెమ్యునరేషన్ జాగ్రత్త. అప్పారావు గారు, వాట్ ఈస్ దిస్? ఏం చెప్పలేము సార్. సరే సరే చెప్పండి, కొంచెం మంచి ఎమోషన్స్ లాస్ట్. అన్న, నువ్వు హీరో కదా, స్టైల్ గా ఉండు. ఎందుకు ఇది అవసరమా? మీరు ఏం మాట్లాడుతున్నారండి? నేను ఎన్నెన్నో సినిమాలు తీసి ఇక్కడ వరకు వచ్చానండి. స్టిఫ్ గా ఉండు, బాడీ స్టిఫ్. ఇలా ఉండు, ఇలా పెట్టు పోజు. ఆ లాస్ట్ క్లైమాక్స్ అమ్మ చనిపోవడం సార్. ఇది మామూలు కాదు, అమ్మ చనిపోయి ఉంటుంది. నేను చేస్తాను సేమ్ అలాగే. రే డమ్మిగా పడుకో, గ్రీన్ మ్యాటర్ తీసేద్దాం. నా సిట్టింగ్ పొజిషన్ చూసుకో, ఎటో బట్ వెళ్ళిపోకు. అమ్మా, నన్ను వదిలేసి వెళ్ళిపోయా, ఇంతే కట్. రెడీ? బాగా చేయాలి. అప్పారా గారు, అమ్మమ్మ సినిమా నిలబెట్టే షాట్ ఇది. సార్ సార్ సార్. రెడీ? సార్ సార్. రోలింగ్ యాక్షన్. అమ్మా, నువ్వు చచ్చిపోయావా అమ్మా? నాకెవరు ఉన్నారమ్మా? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానమ్మా నేను. అమ్మా అమ్మా, నువ్వంటే ప్రాణమమ్మా. నాకెవరు ఉన్నారమ్మా? నువ్వు పక్కరా, నువ్వు పక్కరా. డైరెక్టర్ గారు హాయ్ అండి, నేనండి బోడు. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకే మనసా, తుల్లి తుల్లి తోలి చిట్టి తోలి గల అలుపంద